హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న వీడియోలో మీకు వాగ్దానం చేసినట్టుగా సీనియర్ అకౌంటెంట్ అవ్వడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయి అంటే మీరు నిశ్చితంగా కనుక అకౌంటెన్సీ యొక్క జర్నల్ ఎంట్రీస్, ఓన్లీ జర్నల్ ఎంట్రీస్, అంతకుమించి మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. జర్నల్ ఎంట్రీస్ని కనుక క్షుణ్ణంగా మీరు నేర్చుకోగలిగిన వారై ఉంటే మీరు సీనియర్ అకౌంటెంట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్ వే. ఎందుకంటే రికార్డింగే మెయిన్. రికార్డింగ్లో ఏంటి, మీకు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి రికార్డింగ్ చేయడం తప్ప దీంట్లో ఏమి ఉండదు. రికార్డింగ్ చేసిన తర్వాత మామూలుగా మీరు మాన్యువల్ అకౌంటింగ్ చేసేటట్టయితే ట్రయల్ బ్యాలెన్స్ వేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ వేయాలి, దాంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవాలి. ఇవన్నీ అయితే కానీ ఫైనాన్షియల్స్ తయారు కావు. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ పుణ్యం అంట మీరు ఒక రికార్డింగ్ జర్నలైజేషన్ చేయగలిగితే ఎవ్రీథింగ్, ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ప్రిపేర్డ్ ఆటోమేటికల్లీ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ కాబట్టి ఏంటంటే మనం టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ని ఆధారం పడే మనం ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి జర్నల్ ఎంట్రీస్ మీద పట్టు వస్తే చాలు. మీకు జనరల్గా జూనియర్ అకౌంటెంట్స్ అందరూ ఏం చేస్తుంటారంటే మన బ్యాంక్ పెయిడ్ స్లిప్స్, బ్యాంక్ చెక్ బుక్లో, లేకపోతే పేమెంట్ ఓచర్లో, ఇన్వాయిసెస్ ఏది సోర్స్ డాక్యుమెంట్ తీసుకుంటే దాన్ని పాస్ చేసేస్తూ ఉంటారు. పాస్ చేసి వాళ్ళ డ్యూటీ అయిపోయిందనగా ఫీల్ అవుతారు. కానీ సీనియర్ అకౌంటెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా, డెబిట్ నోట్లు అవసరమైతే డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు అవసరమైతే క్రెడిట్ నోట్లు, లేకపోతే మీరు ఏదైనా తప్పుగా ఎంట్రీ పాస్ చేస్తే ఆయన డస్క్లోంచే మీకు ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడు తప్ప చాలామంది సీనియర్ అకౌంటెంట్లు మీకు ఇది తప్పు అయింది, నువ్వు ఇలా చేయడానికి వీళ్ళకి రేపటి నుంచి ఎంట్రీ ఇలా ఉండాలని చెప్తే, ఒక ఎంట్రీ చెప్తే రెండో ఎంట్రీ ఆటోమేటిక్గా మీకు ఒక అవగాహనతో చేసుకుంటూ పోతారు మీరు. కానీ అది జరగట్లేదు, అది మీకు బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను మినిమం 5 to 6 days, అంటే అట్లీస్ట్ సాటర్డే వరకు అనుకోండి, సాటర్డే వరకు మీరు కంటిన్యూస్గా దీంట్లో ఉంటే కంప్లీట్ మీకు అడ్జస్ట్మెంట్స్ కానించి తర్వాత మీరు చేస్తున్న తప్పుల్ని ఎలా లొకేట్ చేసుకోవాలి, ఒక హెల్దీ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఏ విధంగా మీరు చూడగలుగుతారు, అనలైజ్ చేయగలుగుతారు, డిస్కస్ చేయగలుగుతారు అనేది ఈ 5-6 డేస్లో మీకు వచ్చేస్తుందని మాత్రం నాకు గ్యారంటీ ఉంది. అది ఎట్లా కండిషను నేను చెప్పడం వల్ల మీకు రాదు. మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం, దాని తర్వాత నేను ఏదైతే పాస్ చేశానో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మీరు వేయాల్సిన అవసరం ఉంది. మీరు వేరే క్వశ్చన్లు మీరు ఏదో జిఎస్టీ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంటుందని క్వశ్చన్లు వేస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్. ఎందుకంటే మీరు ఇన్నది శ్రద్ధగా విన్నారో లేదనేది నాకు ఎలా తెలుస్తుంది. మీరు వేరే క్వశ్చన్ వేయకండి దయచేసి. మీరు చూసిన వీడియోలో మీరు మీరు మీ దృష్టికి వచ్చిన ఐటెంలో ఎక్కడ మీకు అర్థం కాకుంటే అది నేను చెప్పేస్తాను మీకు నరా. కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ ఫాలో ఇట్ అండ్ ట్రై టు బికమ్ ఎ సీనియర్ అకౌంటెంట్ విత్ మై వాల్యుబుల్ టిప్స్. అది మాత్రం చెప్తున్నాను. కొన్ని ఐటమ్స్ ఇవాళ మీకు ఇంట్రడక్షన్ కాబట్టి ఇస్తున్నాను. ఇక్కడ నుంచి డే బై డే కొంత రేజ్ అవుతా ఉంది. దీంట్లోంచి మీకు మల్టిపుల్ అకౌంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే మీకు బాగా చెప్పగలిగింది, ఇవన్నీ న్యాచురల్గా ఉండే ఐటమ్స్. ఒక బిజినెస్లో ఎటువంటి వ్యవహారాలు జరుగుతాయి అటువంటి ఎంట్రీసే ఇస్తున్నాను, అంతేగాని ఇంటర్మీడియట్ బుక్కో డిగ్రీ బుక్కో చూసుకుని ఇన్స్టిట్యూట్ లాగా ఇవ్వట్లేదు. అది మాత్రం బాగా గమనించండి. సో నేను సైమల్టేనియస్గా ఒక్కొక్క ఎంట్రీని తీసుకుని వెళ్ళి నేను టాలీలో మీకు పాస్ చేసేస్తాను. ఓకే. సో నౌ వీ విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. సో మనకి టాలీలో ఆల్రెడీ నేను కిరణ్మయ ట్రేడర్స్ అనేది పాస్ చేసి పెట్టానండి. ఆల్రెడీ మీరు అందరూ టాలీ ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ దీంట్లో కంపెనీ క్రియేషన్ ఇవన్నీ ఐ నీడ్ నాట్ సే టు యూ నరా. దాని తర్వాత ఇప్పుడు మనం ఓచింగ్లోకి వెళ్ళాలి కాబట్టి కొట్టుకున్నా లేకపోతే మనం దాంట్లో కర్సర్ నడుపుకున్నా కూడా మీకు వచ్చేస్తుంది. దీంట్లో మీకు ఏముందండి ఇక్కడ ఎంట్రీ ఏముంది, 1/4/2019 నాడు పెయిడ్ సబ్ కాంట్రాక్టర్ 25,000 యాజ్ అడ్వాన్స్. సో సబ్ కాంట్రాక్టర్కి 1/4 నాడు అడ్వాన్స్ ఇచ్చారట. మీరు డేట్ వచ్చేటప్పటికి 1/4
14 సబ్ కాంట్రాక్టర్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలుసు కదా, తెలియకపోతే చూడండి. సబ్ కాంట్రాక్టర్ ఓచింగ్లోనే ఉండి ఓచింగ్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ ఓచర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆల్ట్ సి కొట్టుకున్నట్టయితే మీకు కంపెనీ లెడ్జర్ క్రియేషన్ అనేది పైన కనిపిస్తుంది మీకు. ఆ లెడ్జర్ క్రియేషన్లో మీరు సబ్ కాంట్రాక్టర్ అడ్వాన్స్ అని కొట్టండి. ఉన్నారా? సబ్ కాంట్రాక్టర్ అడ్వాన్స్. ప్రతిదానికి అకౌంట్ అనేది లెడ్జర్ కంపల్సరీ ఉండాలి. దీన్ని మనం దేని కింద పెట్టుకుంటాం? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎసెట్ కింద పెట్టుకోవాలి. కంట్రోల్ కొట్టేసేయండి, ఆ స్థానంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ రూపంలో మనం ఎంత ఇచ్చామండి? 25,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాం. 25,000 రూపీస్ అడ్వాన్స్. చూసారా? అక్కడ మీరు సబ్ కాంట్రాక్టర్ అడ్వాన్స్ 25,000 మీకు అక్కడ కనిపిస్తుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యూ హావ్ టు అబ్జర్వ్ ద స్క్రీన్ ఆల్వేస్. సో ఇది మనం ఏమి ఇచ్చాము? క్యాష్ ఇచ్చాము. క్యాష్ నెగిటివ్ బ్యాలెన్స్లో కనిపిస్తూ ఉంటుందండి, రెడ్లో కనిపిస్తుంది. బికాజ్ మనం ఎక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకోలేదు, మనం ఎంట్రీ పరంగా చూసుకున్నాం కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. కాకపోతే ఏంటంటే మీరు నేరేషన్ కంపల్సరీగా రాయండి, బీయింగ్ అడ్వాన్స్. ఏమండి? కంట్రోల్ కొట్టేసేయండి, వెళ్ళిపోయిన తర్వాత రెండో ఎంట్రీ మీకు ఏం కనిపిస్తుందండి? రెండో ఎంట్రీ 10/4 నాడు ఇది సబ్ కాంట్రాక్టర్ బిల్ 85,000 ఆఫ్టర్ అడ్జస్టింగ్ 1% TDS అండ్ 5,000 అడ్వాన్స్ రికవరీ. 5,000 రూపాయలు ఆయనకి ఇచ్చిన 25,000 రూపాయలు అడ్వాన్స్ రికవరీ చేసుకున్నారు. అట్లనే బిల్లు 85,000 ఉంది. 85,000లో 1% TDS కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇవ్వాలి అతనికి. విన్నారా? కాంట్రాక్టర్కి ఇవ్వాలి. సో దీన్ని ఎలా పాస్ చేస్తామో మనం చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఇక్కడ పేమెంట్ చేయకుండా అతనికి ఎంత ఇవ్వాలనేది ముందు తేల్చి పెడుతున్నాం కాబట్టి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు F7లోకి వెళ్తాయండి. F7లో మీరు డేటు ఇక్కడ ఏమంటున్నారండి? డేటు 10/4. సో 10/4 నాడు డేటు మీరు 10/4 నాడు వేసేసుకోండి. 10/4 తర్వాత ఏంటంటే జర్నల్లో ఎప్పుడు ఆల్వేస్ డెబిట్ ఉంటుందండి. ఆల్వేస్ డెబిట్ జర్నల్లో. డెబిట్లో ఇప్పుడు ఏంటండి? ఇక్కడ మనకి ఇక్కడ డెబిట్లో చేయాల్సింది ఏంటంటే మనకి సబ్ కాంట్రాక్టర్ బిల్ అంటే వర్క్ బిల్. ఈ వర్క్ బిల్ని మీరు డెబిట్ చేయాలండి. ఇది ఎక్స్పెండిచర్ కదా మనకి. సో వర్క్ ఎక్స్పెన్సెస్ అనుకోండి. ఉన్నారా? వర్క్ ఎక్స్పెన్సెస్ మన దగ్గర ఖాతా లేదు కాబట్టి వర్క్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అంటారా? ఈ వర్క్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుందండి? మనకి కాంట్రాక్ట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందండి. సబ్ కాంట్రాక్టర్ చేసేదాన్ని వర్క్ ఎక్స్పెన్సెస్ అంటారండి. దీన్ని కంట్రోల్ కొట్టేసేయండి. కంట్రోల్ కొట్టేస్తే ఇక్కడ ఎంత అండి? 85,000 రూపాయలు ఉంది. 85,000 రూపాయలు మనం వర్క్ చేయించుకున్నాం. 85,000 రూపాయలు ఖర్చుగా మనకి వెళ్ళిపోయింది. ఇది ఎవరికి ఇవ్వాలి? కాంట్రాక్టర్ గారికి ఇవ్వాలి. కాంట్రాక్టర్ గారికి ఇచ్చి ముందు ఆయనకి నికర అమౌంట్ ఇస్తాం, నెట్ అమౌంట్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 5,000 రూపాయలు మనం అడ్వాన్స్ ఆపుకోవాలి. తర్వాత 1% TDS ఆపుకోవాలి, మిగతా బిల్ ఇవ్వాలి. దాన్ని చూద్దాం. ఆయనకి TDS ఇప్పుడు TDS ఆపుకోవడం అంటే ఆ TDS ఆయన తరఫున పాన్ నెంబర్లో కడతాం కాబట్టి మనం TDS పేయబుల్ అనే అకౌంట్ మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్టసి TDS పేయబుల్. జాగ్రత్తగా చూడండి. పేయబుల్ అకౌంట్ దేని కింద వెళ్తుందండి? మీకు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. మీకు అందరికీ గ్రూపింగ్ తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ రిస్క్ తీసుకోవట్లా. అంటే మీకు 85,000 అంటే మీరు సింపుల్ క్యాల్కులేషన్ అండి. 1% కాబట్టి యువతల 0 పీకేయండి. ఏమండి? 1% అంటే మీకు ఏమవుతుంది? 2 సున్నాలు పోతాయి. అంటే 850 రూపాయలు. అంతేనా? చూడండి, అది బై 100 కదా. బై 100 అంటే 2 సున్నాలు పోతాయి, 850. తర్వాత మనకి అంతకుముందు అడ్వాన్స్ ఎక్కడ ఉందండి? మనకి డెబిట్లో ఉంది. ఆ డెబిట్లోంచి అడ్వాన్స్ మనం తగ్గించుకుంటున్నాం 5,000 రూపాయలు. అంటే మనం ఏమైపోద్దండి? అదికి మనకి ఏమైపోద్ది? మనకి రివర్స్ చేస్తేనే దాని విలువ తగ్గుద్ది. సో ఇక్కడ ఏముంది? సబ్ కాంట్రాక్టర్ అడ్వాన్స్ ఉంది కదా, ఇక్కడ కొట్టండి. ఇక్కడ కొడితే మనకి ఎంత? మనకి 5,000 రూపాయలు తగ్గించుకుంటాం. 5,000 రూపాయలు తగ్గించుకుంటే చూడండి, ఇదివరకు సబ్ కాంట్రాక్టర్ దగ్గర అడ్వాన్స్ ఎంత ఉందండి? 25,000 రూపాయలు మనకి ఆయన దగ్గరకు రావాల్సినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎంత కనిపిస్తుందండి? 20,000 కనిపిస్తుంది. ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇదే మీకు ఎడ్యుకేషన్. ఉన్నారా? తర్వాత ఈ కాంట్రాక్టర్ అకౌంట్ మనం ఎవరికి వాళ్ళ కాంట్రాక్టర్ పేరు మనం పెట్టుకోలేదు కాబట్టి కాంట్రాక్టర్
అకౌంట్ ఏమండి కాంట్రాక్టర్ అకౌంట్ వచ్చేటప్పటికి మనకి సండ్రీ క్రెడిటార్ అవుతాడు. ఉన్నారా బిల్ బై బిల్ ఆప్షన్లో. అంటే ఆయనకి ఎంత ఇవ్వాలండి 79,150 ఇవ్వాలి అంతే కదా. 79 అనేది 84ని 85,000. సో బీయింగ్ బిల్ అంటే సరిపోద్ది మీకు. ఉన్నారా దానికి ఏదైనా అమౌంట్ నెంబర్ ఏదైనా ఉంటే నెంబర్ వేసుకోండి. లేకపోతే చూసారా ఇక్కడ వర్క్ బిల్లుని ఎలా తయారు చేయాలండి. ఇంకా పెద్ద బిల్లు రేపు ఇస్తాను మీకు. వర్క్ బిల్లు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను ఒక TDS తగ్గించుకున్నాను. TDS కాదు చాలా తగ్గుతాయి మీకు. కాంట్రాక్ట్ బిల్లు రేపు మీతో చేయిస్తాను నేను. సో ఈ బిల్ అబ్జర్వ్ చేస్తే 79,150 రూపాయలు మనం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంట్రాక్టర్ గారికి ఇవ్వాల్సిందంటే. తర్వాత సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చిన అడ్వాన్స్లో మనకి 5,000 పోను 20,000 రూపాయలు మన దగ్గర ఇక్కడ డబ్బులు ఉన్నాయి. మళ్ళీ కంట్రోల్ అయిపోట్టేసేయండి. దాని తర్వాత ఏమైందండి మీకు. దాని తర్వాత వచ్చేటప్పటికి 12/4 నాడు బిల్ పెయిడ్. ఏమండి ఇప్పుడు 10వ తారీఖు నాడు బిల్లు పెట్టాం. 12వ తారీఖు నాడు ముందు డేట్ మార్చుకోండి 12. తర్వాత మరి ఇది పేమెంట్ అంటే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. పేమెంట్ ఆప్షన్లో ఎవరికి ఇవ్వాలని మనం డబ్బులు కాంట్రాక్టర్ గారికి ఇవ్వాలి. కాంట్రాక్టర్ గారికి డబ్బులు ఎంత ఇవ్వాలండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీరు వెనక్కి వెళ్ళి చూడక్కర్లేదు, గుర్తుపెట్టుకోక్కర్లేదు. 79,150 79,150 ఉన్నారా. క్యాషే ఇవ్వండి తర్వాత సంగతి. తర్వాత బీయింగ్ బిల్ పెయిడ్. అక్కడేమో బీయింగ్ బిల్ అన్నా, ఇక్కడేమో బిల్ పెట్టాడు. అంటే ఆయన అకౌంట్ క్లోజ్ అయిపోయింది. కాంట్రాక్టర్ గారు చూడండి ఇక్కడ కాంట్రాక్టర్ గారు ఏమైపోయారంటే 0 అయిపోయారు. అంటే కాంట్రాక్టర్ గారికి మనకి ఏ విధమైన బాకీ ఇక్కడ లేదు. చూసారా కాంట్రాక్ట్ బిల్లు ఒకటి మనం చేసుకోగలిగాం. రెండోది చూద్దాం. తర్వాత శాలరీ అడ్వాన్స్ రూపీస్ 15,000. ఇవి జనరల్గా జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే స్టాఫ్ ఏదో సందర్భంలో అడ్వాన్స్ అడుగుతారో మనం అడ్వాన్స్ ఇస్తూ ఉంటాం. అంటే మీరు యు ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్ యాజ్ అన్ అకౌంటెంట్ అనుకోండి. ఎవరికో అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఆయన పేరు మీద రాస్తాం. ఇక్కడ ఆయన పేరు తీసుకోవట్లేదు కాబట్టి శాలరీ అడ్వాన్స్ని మనం పెట్టుకుని తర్వాత ఆఫ్టర్ అడ్జస్టింగ్ 5,000 అడ్వాన్స్ అండ్ PF అమౌంట్ 1,500 రూపీస్. ఇది కూడా మనం ఒక అకౌంట్ స్టార్ట్ చేసి చూద్దాం. ఏమండి 2/4 నాడు ఎంట్రీ. 2/4 నాడు మనం డేట్ మార్చుకోండి. 2/4 నాడు 2/4 నాడు మనకి లేదు కాబట్టి శాలరీ అడ్వాన్స్ అనేది అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఆయన పేరు మనకు తెలియదు కాబట్టి. ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఏం చేస్తారు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ ఉన్నారా. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్లో ఆయనకి ఇచ్చిన డబ్బులు ఎంత అండి మనకి ఏమండి 15,000 కాబట్టి ఇక్కడ 15,000 రూపాయలు వేసేసుకుంటే ఇక్కడ ఆయనకి క్యాష్. సరే 15,000 రూపాయలు ఇక్కడ డెబిట్లో ఉంది. శాలరీ అడ్వాన్స్ డెబిట్లో ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో బీయింగ్ అడ్వాన్స్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిదండి. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. మీకు అర్థమయ్యేటట్టుంటే చాలు. తర్వాత రెండోది ఏమైందండి మనకి 5వ తారీఖు నాడు శాలరీ 25,000 ఆఫ్టర్ అడ్జస్టింగ్ 5,000 అడ్వాన్స్ అమౌంట్ అండ్ PF 1,500 రూపీస్. ఏమండి తర్వాత శాలరీ పేమెంట్ జరిగిపోయింది. శాలరీ పేమెంట్ ఎలా జరిగింది అంటే ఫస్ట్ బిల్కి దీనికి ఒక డిఫరెన్స్ ఉందండి. ఉన్నారా ఫస్ట్ బిల్లో కూడా అడ్వాన్స్ ఉంది. ఫస్ట్ బిల్లో రెండో ఐటెం ఏం చేసాము ఆయనకి ఇవ్వాల్సిన బాకీని తీర్చాము. మూడో ఐటెంలో తీర్చారు. ఇక్కడ అలా కాకుండా ఆయనకి ఇవ్వాల్సిన బాకీ తీర్చకుండా ఎలా పేమెంట్ చేస్తారు దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. అది మీరు గమనించండి. తర్వాత ఇక్కడ మనకి 5/4 నాడు ఎంట్రీ వేసుకుందాం. ఏంటన్నా ఇక్కడ 5/4 నాడు ఎంట్రీ. 5/4 నాడు ఎంట్రీ ఏముందండి మనం శాలరీస్ ఇవ్వాలి అండి. శాలరీస్ ఏమని పెట్టుకుందాం. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అది ఒక సైట్ అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో మనకి శాలరీ ఎంత అండి ఆయనకి ఇవ్వాల్సింది మనం ఇక్కడ లెక్కేద్దాం. శాలరీ ఎంత 25,000 అండి. 25,000లో 5,000 రూపాయల అడ్వాన్సు తర్వాత PF 1,500 తగ్గించుకొని మిగతా డబ్బులు ఇచ్చేయడమే. ఉన్నారా 25,000. 25,000కి మనం ఇక్కడ శాలరీ అడ్వాన్స్ ఒకటి ఉంది కదా. శాలరీ అడ్వాన్స్ ఎంత తగ్గించుకుందామండి 5,000. 5,000 మనం తగ్గాల్సింది ఒకసారి వెళ్తున్నాం. ఆఫ్టర్ అడ్జస్టింగ్ 5,000 అడ్వాన్స్ అండ్ PF 1,500 రూపాయలు అండి. 5,000 చూస్తే ఆయనకి ఎంత ఇచ్చామండి మనం 15,000 కదండి ఇచ్చింది. మరి కరెక్ట్
15,000 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 10,000 ఉండిపోయింది. తర్వాత పిఎఫ్ కూడా కట్ చేసుకున్నారు 1,500. అంటే పిఎఫ్ అంటే మనం ఈ టీడీఎస్ లాగే పిఎఫ్ పేయబుల్ కాబట్టి పిఎఫ్ పేయబుల్ అకౌంట్ ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కాదు, కరెంట్ లయబిలిటీస్ అండి. మీరు గ్రూపింగ్లో కరెక్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది గ్రూప్. దీంట్లో 1,500 రూపాయలు తగ్గించుకున్నారండి. తర్వాత తగ్గించుకుని తర్వాత మిగతా డబ్బులు ఇచ్చేశారు ఆయనకి. మిగతాది ఎంత ఇవ్వాలండి డబ్బులు మనం? ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత? 25,000 శాలరీకి అంటే 6,500 పోని 18,500 మనం క్యాష్ ఇచ్చినట్టు అయిపోయింది. చూసారా? ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి. మీరు బీయింగ్ శాలరీ పెయిడ్ అంటే ఫస్ట్ దాంట్లోనేమో ఇవ్వాల్సిన అమౌంట్ని తేల్చి తర్వాత బిల్లు ఇచ్చాము. ఇక్కడేమో ఇవ్వాల్సిన అమౌంట్ తేల్చకుండా మనం ఒకటేసారి శాలరీ పేమెంట్ చేసేస్తాం. ఇక్కడ చూడండి 25,000 రూపాయల శాలరీకి బాగుపోతే 18,500 రూపాయలు మాత్రమే మనం ఇచ్చాము. కానీ మనం శాలరీని మాత్రం ఫుల్ ఫిగర్ రాసుకున్నాం. అక్కడ 85,000 వర్క్ ఎక్స్పెన్సెస్ రాసాను చూసారా? అది దేనికి దీనికి ఏమి తేడా అంటే ఆ అకౌంట్ ఆ లెడ్జర్ ఆ రికార్డింగ్కి ఈ రికార్డింగ్కి లైట్ డిఫరెన్స్ చూపించాను మీకు. ఓకే, ఇది కంట్రోల్ కొట్టేసేయండి. తర్వాత మనకి థర్డ్ వన్లోకి వెళ్దాం. థర్డ్ వన్ సిలో ఏముందండి మీకు? మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ 4,500 ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్. ఏమన్నారా? మీకు మున్సిపల్ ట్యాక్స్ కడదాం. మూడో నాలుగో తర్వాత మున్సిపల్ ట్యాక్స్ ఇక్కడ సస్పెన్స్లో పెట్టుకుందామండి. ఎందుకంటే ఇది యాక్చువల్గా మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ నాట్ అవర్స్, అది ఓనర్ గారికి. అదే నాకు కట్టండి, రేపు పొద్దున అద్దె ఇచ్చినప్పుడు తగ్గించుకోమని అంటాడు ఆయన. అంటే ఇది తాత్కాలికమైన అడ్జస్ట్మెంట్ కాబట్టి మనం ఒక సస్పెన్స్లో పెట్టేసుకున్నామండి. సస్పెన్స్లో పెట్టుకుంటే మనకి దాంట్లో ఎంత పేమెంట్ చేశారండి? మనకి 4,500 4,500 అన్నారా? దీంట్లో క్యాష్ ఇచ్చేశారు కదా. తర్వాత ఏమైంది? రెంట్ పెయిడ్ 10th నాడు, అది 3వ తారీఖు కదా, రెంట్ పెయిడ్ 15,000 ఆఫ్టర్ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ట్యాక్స్. అంటే 10/4 నాడు ఇంకో ఎంట్రీ వేసుకుందాం మనం. ఇక్కడ ఎంతండి మనకి రెంట్? అది కూడా మనకి ఇక్కడ అకౌంట్గా మన దగ్గర లేదు, అది కూడా మనం ఓపెన్ చేసుకుందాం. రెంట్ వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ కొట్టేయండి. ఎంతండి రెంట్? మనకి 15,000 ఆఫ్టర్ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ట్యాక్స్. 15,000 అన్నారా? రెంట్ అంటే అక్కడ శాలరీ ఒరిజినల్గా ఖర్చు రాయాలి, గ్రాస్ అమౌంట్ రాయాలి, తర్వాత కాంట్రాక్ట్ బిల్లు కూడా ఒరిజినల్ రాయాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్. అంతేగాని మనం 4,500 తగ్గించుకుంటున్నాం కదా అని 10,500 వేస్తే మన అకౌంట్ తప్పిపోతుంది. ఖర్చే ఎప్పుడైనా. ఇక్కడ మనం ఏ రూపంగా ఇస్తున్నాం? 15,000 ఆయన క్యాష్ ఇవ్వట్లే, మున్సిపల్ ట్యాక్స్ని రివర్స్ చేస్తున్నాం. మున్సిపల్ ట్యాక్స్ మనకు డెబిట్ అయి ఉంది, విన్నారా? కాబట్టి మున్సిపల్ ట్యాక్స్ని మనం డివైడ్ చేద్దాం. మనకి రివర్స్ చేస్తే ఏమైంది? మున్సిపల్ ట్యాక్స్ 0 అయిపోయింది. ఆ సస్పెన్స్ క్లోజ్ అయిపోయింది. సస్పెన్స్ మనకి ఇంకా కనపడదు. మిగతాది మాత్రమే ఓనర్ గారికి క్యాష్ ఇచ్చాం. బీయింగ్ రెంట్ పెయిడ్. చూసారా? అయిపోయింది కదా, అకౌంట్ అయిపోయింది కదా మీకు. అది 15,000 రూపాయలు రెంట్ వెళ్ళిపోయినట్టు అయిపోయింది. దాని తర్వాత వాట్ అబౌట్ దాట్? తర్వాత ఆఫ్టర్ దాట్ తర్వాత ఎల్సిటీ బిల్ 1,500 ఆఫ్ ది ఓనర్ అండ్ 1,250 ఆఫ్ ది ఆఫీస్ పెయిడ్. తర్వాత 4వ తారీఖు నాడు 1,500 1,250. 4వ తారీఖు నాడు ఏంటి 1,500 రూపీస్ ఆఫ్ ది ఓనర్, 1,250 ఆఫీస్. అంటే ఓనర్ గారు తీసుకుని 1,500 రూపాయలు ఆయన ఇంటి బిల్లు కట్టాం, 1,250 రూపాయలు మన ఆఫీస్ బిల్లు కట్టాం. అంటే ఆఫీస్ బిల్లు మాత్రమే మనకి ఖర్చు కింద వస్తుంది. ఆయన ఇంటికి సంబంధించింది మనకు సంబంధం లేదు. అది డ్రాయింగ్ అకౌంట్ అని మామూలుగా రాస్తాం, కానీ నేను డ్రాయింగ్కి వ్యతిరేకం. ఆయన క్యాపిటల్నే రివర్స్ చేస్తాను నేను. ఇందాక అక్కడ అడ్వాన్సులు ఇచ్చి
మనం ఎలాగ ఆయన అకౌంట్గా రాసామో ఇది కూడా అంతే. ఎందుకు క్యాపిటల్ అకౌంట్ని డ్రాయింగ్ అకౌంట్ ఎందుకు రాయరు మాస్టారు, క్యాపిటల్ అకౌంట్ ఎందుకు రాయరు అనేది కూడా నేను మీకు వేరే వీడియోలో కూలంకషంగా చెప్తాను. దాంట్లో ఉన్న ఇన్ఫాక్ట్ ఏంటి, దానివల్ల మనకి ఏమి క్లారిటీ ఉంటుంది క్యాపిటల్ అకౌంట్ అని రాయటం వల్ల నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ నేను క్యాపిటల్ అకౌంట్నే రివర్స్ చేస్తాను. క్యాపిటల్ అకౌంట్ అనేది లేదు ఇక్కడ మనకి. లేకపోతే మీరు ఓనర్ అని రాద్దాంలేండి. ఓనర్ అకౌంట్కి 1500 రూపాయలు. తర్వాత ఇంకొకటి ఏంటి, మనం బై ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మనది కదా, ఆఫీస్ది కదా, కాబట్టి మన అది ఖర్చు అది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్. దీన్ని మల్టిపుల్ ఎంట్రీ అంటారు, మీకు తెలుసు. ఎందుకంటే ఇలాగా దీంట్లో చూడండి 2750 రూపాయలు మన ఆఫీస్ గల్లాలోంచి తీసుకెళ్ళి ఖర్చు పెట్టాం, కానీ దాంట్లో 1250 రూపాయలు మాత్రమే ఆఫీస్ బిజినెస్ ఎక్స్పెండిచర్. అది 1500 రూపాయలు మాత్రం ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ ది ఓనర్స్ ఎక్స్పెండిచర్. ఇట్ విల్ డిక్రీజ్ ద క్యాపిటల్ క్వాంటిటీ నరా, అది బాగా గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ నరా, అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకేం ఐటమ్ ఉందో చూద్దాం. ఇంకేముందండి మీకు, తర్వాత 15/4 నాడు పిఎఫ్ 3000 రూపీస్ పెయిడ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ పిఎఫ్ డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇదేంటో చూద్దాం. అంటే ఇప్పుడు మీకు మామూలుగా పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేసుకుంటా ఉంటాం కదండి, కాకపోతే నెక్స్ట్ మంత్ మనం దాని డబ్బులు కట్టేస్తూ ఉంటాం. ఏది 15వ తారీఖు నాడు పిఎఫ్ మనం పే చేస్తుంటాం. కాబట్టి ఏంటంటే మరి పిఎఫ్ మొత్తం మన జేబులోంచి కట్టమండి. సగ భాగం ఏమో ఎంప్లాయీ దగ్గర నుంచి కట్ చేసుకున్న డబ్బులు, మిగతా భాగం ఏమో మన దగ్గర డబ్బులు కడతాం. విన్నారా? సో ఇక్కడ మనకి ఎంట్రీ ఎలా పాస్ చేసుకోవాలో చెప్తాను నేను మీకు. 15వ తారీఖు కదండి, 15వ తారీఖు నాడు ఇక్కడ పిఎఫ్ రెమిటెన్స్ అకౌంట్ అని పెట్టుకుందాం, లేదా పిఎఫ్ అకౌంట్ అని పెట్టుకున్నా పర్వాలేదు. రెమిటెన్స్ అకౌంట్ అని పెట్టుకుని ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాంట్లో ఎంత కట్టామండి, 3000 రూపాయలు కట్టాం. 3000 రూపాయలు ఏ విధంగా కట్టాం, 3000 రూపాయలు క్యాష్గానే కట్టాం, మన క్యాష్గానే కట్టాం, చలానా కట్టాం బ్యాంకు పోయి. కానీ మనం ఒక 1500 రూపాయలు మనకి ఎట్లా అడ్జస్ట్ అయిందండి, ఎట్లాగంటే మనం పిఎఫ్ రెమిటెన్స్ని ఏం చేద్దామంటే 1500 రూపాయలు, తర్వాత మనకి పిఎఫ్ పేయబుల్ 1500 టు క్యాష్. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు పిఎఫ్ పేయబుల్ 0 అయిపోయింది. ఎందుకంటే అంతకుముందు మనం అది క్రెడిట్లో పెట్టుకున్నాం కరెంట్ లయబిలిటీస్లో, అది 0 అయిపోయింది. మనకి ఎక్స్పెండిచర్ ఎంత వచ్చిందండి, ఓన్లీ 1500 రూపాయలే. అంటే ఏదైతే ఎంప్లాయీస్ దగ్గర నుంచి కట్ చేసుకున్న డబ్బులు ఉన్నాయో ఆ 1500 అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం 3000 కట్టాం మనం. ఇందాక మనం మున్సిపల్ ట్యాక్స్ కట్టినట్టు మున్సిపల్ ట్యాక్స్ 4500 తగ్గించుకుంది కదా మనం ఇచ్చింది. అట్లనే పిఎఫ్ రెమిటెన్స్ మాత్రం 1500, అదొకటి మాత్రమే మన P&L అకౌంట్లోకి వెళ్తుంది, మిగతా అది మాత్రం ఇది సరిపోద్ది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది మీరు ఏం చేయాలి, ఏదైతే క్రెడిట్లో ఉందో దాన్ని డెబిట్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. పిఎఫ్ చలాన్ ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకేమో వాట్ మోర్ ఎంట్రీస్, ఇక్కడ ఇది అయిపోయిందండి. ఇది అయితే దీంట్లో నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే సింపుల్గా ఒక 4 ఎంట్రీస్ మనం చేసుకున్నాము. దీని తర్వాత ఏంటంటే చాలా రకాల ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మీలో
ఎంతకాడికి పేమెంట్ రెసీటే మెయింటైన్ చేస్తున్నారు మీరు, చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. క్రెడిట్ నోట్లు కానీ, డెబిట్ నోట్లు కానీ, రీయింబర్స్మెంట్స్ కానీ, లేకపోతే ఇంప్రెస్డ్ క్యాష్ కానీ, లేకపోతే పెట్టి క్యాష్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, ఏమండి, తర్వాత ప్రావిడెంట్ లాస్ అకౌంట్ డిస్పర్స్మెంట్స్ కానివ్వండి, తర్వాత రాంగ్ ఎంట్రీ చేస్తే ఆ రాంగ్ ఎంట్రీని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు మీలో మీరు ఉన్నతికి వెళ్ళటానికి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇప్పుడు మీకు నేను చెప్పినవన్నీ చాలా సింపుల్. మీ అందరికీ దాదాపు దీని మీద అవగాహన ఉంటుంది. చెప్పిందే చెప్పారు మాస్టర్ అనుకోవచ్చు, కానీ అందరికీ దీని మీద అవగాహన ఉండదు. కాబట్టి ఆ బిగినింగ్ చేయాలి. 4, 5 డేస్ మనకు టైం ఉంది కాబట్టి వి విల్ గో ఇన్ డీప్ అండ్ వి విల్ క్లియర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఏంటంటే దీని మీద మీ అభిప్రాయం దయచేసి, వాళ్ళు దాదాపు చాలామంది మాకు ఇంట్రెస్టెడ్ అని చాలామంది జాయిన్ అయ్యారు. చాలా ఆనందం నాకు. ఇలాగే కొంతమంది దీంట్లోకి వస్తారని ఆశిస్తాను. అట్లనే మీకు దీని మీద నచ్చితే, నా లెసన్స్ యొక్క సిస్టమ్ ఆఫ్ టీచింగ్ నచ్చితే, యూ ప్లీజ్ రికమెండ్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ఆస్క్ దెమ్ టు అవాయిడ్ ది లెసన్స్ బై దెమ్ ఆల్సో. కాబట్టి ఏంటంటే మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తాను. రేపటి రోజున మరికొన్ని విశేషాలు తీసుకొని నేను మీ ముందుకు వస్తాను. టిల్ దట్ మూమెంట్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యూ. గుడ్ డే.